సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. కాబట్టి అందుకే బాబా చెప్పింది కూడా అమృత తుల్యమగు పలుకుల ద్వారా పరబ్రహ్మ స్వరూపుడు ప్రబోధించిన సత్యం కూడా ఇదే. కాబట్టి ఏ పనైనా చేయండి, సాయి నామస్మరణ చేయండి. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరలా చిట్ట చివరి అంశం ఇందులో నేననగా ఎవరు, చాలా గొప్ప మాట బాబా చెప్పింది. నన్ను వెదుకుటకు నీవు దూరముగా గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ ఒకటే అని నీకు తెలియను. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యమును పొందెదవు అంటున్నాడు షిరిడి సాయిబాబా. మరల చదువుతాను. నన్ను వెదుకుటకు నీవు దూరముగా గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము, నీ పేరు నీ ఆకారము వదిలిపెట్టినట్లయితే మిగిలింది నేనే అన్నాడు బాబా అక్కడ. అంటే నేను అనే అహంకారాన్ని తీసేస్తే మిగిలే స్వరూపమే సాయి. ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా కారు. ఈ భావన వచ్చేటప్పటికీ పరమాత్మను మనం దూరంగా నెట్టేస్తున్నాం. నేను అనే అహంకారంతో పరమాత్ముని ఎక్కడో ఉన్నాడు అని ఆయన దగ్గరికి పరిగెడుతున్నాం. కానీ నేను అనే అహంకారం కప్పివేయబడింది, లోపల పరమాత్ముడు ఉన్నాడు. అందుకే బాబా చెప్పాడు, నీకు నాకు మధ్య ఉన్న తెరను తొలగించినట్లయితే నీకు నా దివ్య దర్శనం కలుగుతుంది అన్నాడు షిరిడి సాయిబాబా. ఆ తెర అహంకారము, ఆ తెర అజ్ఞానము, ఆ తెర మాయ, అది ఎప్పుడైతే తొలగిస్తామో బాబా ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడనే సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరుతాం. అంతేకాకుండా ప్రతి జీవి హృదయంలో ఉంది కూడా ఆ పరబ్రహ్మ స్వరూపుడైన సత్యాన్ని కూడా, వాస్తవాన్ని మనం దర్శిస్తాం. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.